ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారథోత్సవంలో తిరుపతి కోదండరాముని అనుగ్రహం. జై శ్రీరామ నామ స్మరణలతో పులకితులైన భక్తజనం. యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీ అభివృద్ధి. టీటీడీ యంత్రాంగానికి చంద్రబాబు ఉద్బోధ. అమరావతిలో సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఒంటిమిట్ట క్షేత్రంలో మంగళకరంగా పసుపు దంచే ఉత్సవం. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడికి విశేష క్రతువులు. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి కోటి గోటి తలంబ్రాలు. భక్తి శ్రద్ధలతో సమర్పించిన శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు. మహారథోత్సవంలో జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి తేజో దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. జై శ్రీరామ్ నామస్మరణలతో తిరునగరి పులకించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం ఉదయం స్వామివారి మహారథోత్సవం విశేషంగా జరిగింది. స్వర్ణాభరణాలు, మణిమయ హారాలతో దేదీప్యమానంగా అలంకృతులైన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు మహారథంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీరామనామ స్మరణలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి మహారథోత్సవం ఎంతో విశేషంగా నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ. జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ. అల సుగ్రీవునేలిన అయోధ్య రామ. సుగ్రీవునేలిన అయోధ్య రామ. కలిగి యజ్ఞము కాచే కౌసల్య రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. టీటీడీ సేవలు, సౌకర్యాలలో 100% మార్పు కనిపించాలి. అభివృద్ధి పనుల పేరుతో శ్రీవారి నిధులను ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దు. టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్త మాత్రం మాత్రమే. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి పటిష్టంగా అమలు చేయాలని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ యంత్రాంగానికి ఉద్బోధించారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇన్ఛార్జ్ సివి అండ్ ఎస్ఓ హర్షవర్ధన్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీలో గత 9 నెలల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలు, పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, ఈవోలు నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ చేపట్టవలసిన కార్యక్రమాలు, అనుబంధ ఆలయాల అభివృద్ధి, దేశంలోని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, తిరుమల పవిత్రత, పర్యావరణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా అంగరంగ వైభవంగా జరగనున్న ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవ ఘట్టాలను పసుపు దంచే ఉత్సవంతో శుభారంభం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. సనాతన హైందవ ధర్మంలో పసుపును మంగళకరంగా భావిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా పసుపును వినియోగించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో గురువారం ఉదయం పసుపు దంచే కార్యక్రమాన్ని మంగళకరంగా నిర్వహించారు. టీటీడీ ఈవో సతీమణి శైలజతో పాటు సుమారు 500 మంది మహిళలు పసుపు దంచే కార్యక్రమంలో భాగస్వాములై ఒంటిమిట్ట రాముడి సేవలో తరించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేవు చేశారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 రోళ్లపై పసుపు దంచే కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలో జరిగే అభిషేకం, కళ్యాణ తలంబరాలు, చక్రస్నానం తదితర ఉత్సవాలలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ సందర్భంగా పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హరిద్ర యొక్క పసుపు దంచే కార్యక్రమాన్ని తిరుమతి దేవస్థానం అద్భుతంగా నిర్వహించారు. చాలా మంది భక్తాలు విచ్చేశారు. భక్తాలు అక్కడ విచక్షణ పూజన, వాదేవు పుణ్యావాచనము, తదనంతరము మనం అక్కడ స్వామివారి యొక్క పసుపు ద్రవ్య కార్యక్రమానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క కార్యక్రమం శ్రీ ముత్తైదుల చేత ఆ పసుపు దంచే కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కనీ విని రీతిలో భక్తాలందరూ వచ్చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ వాడిన హరిద్రవను, ఈ యొక్క పసుపును బ్రహ్మోత్సవాలకే కాకుండా, ఒక కళ్యాణానికే కాకుండా ప్రతి శనివారం అభిషేకానికి, చక్రస్నానానికి అన్నిటికీ వినియోగించబడుతుందన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు భారతీయ సనాతన సంస్కృతిలో ఇది పసుపు దంచే కార్యక్రమం పనులన్నీ శ్రీకారం చుడతారన్నమాట విశేషము. అటువంటి కార్యక్రమాన్ని తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో జరగడము అద్భుతంగా జరగడం జరిగిందన్నమాట. ఓం సర్వే జనా లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్ట అనేటువంటి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు పసుపు కుంకుమ దంచే కార్యక్రమానికి మన టీటీడీ ఈవో గారి సతీమణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరఫున శ్రీ కోదండరామస్వామి వారికి సార్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ ఎంప్లాయీస్, అలాగే మన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీమణి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేశారు. అలాగే ఈరోజు పసుపు కుంకాలు ఏర్పరిచినటువంటి ముఖ్య ఘట్టము
ఈ పసుపుని అక్షింతల్లోనూ కళ్యాణ వేదికకి ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమానికి మా టీటీడీ తరపున మా పద్మావతి మహిళా సంఘం రావడం పాల్గొనడం మాకంతా పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని టీటీడీ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మన టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, అలాగే మన చైర్మన్ గారు అంతా ఈ కార్యక్రమానికి ముందుండి గొప్పగా చేయించడం వల్ల మేనేజ్మెంట్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు హరిద్ర ఘట్టం మొదలుకొని మేము శ్రీవారి రాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా టీటీడీ ఉమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ కలుసుకొని ఈరోజు పద్మావతి అసోసియేషన్ కలుసుకొని స్వామివారికి పసుపు దంచడం కార్యక్రమాన్ని మేము ఈఓ గారి సతీమణి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ స్వామివారిని ఏకశిలా నగరంగా పిలువబడుతున్న ఒంటిమిట్ట శ్రీ రాముల వారి ఆలయంలో శ్రీరాములు వారిని దర్శించుకుని కృపా కటాక్షలకు పాత్ర కాగాని ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒంటిమిట్టలో కళ్యాణం ప్రారంభమైన సందర్భంగా పసుపు దంచడం కార్యక్రమంలో మేము అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మా పద్మావతి అసోసియేషన్ తరపున అమ్మవారికి సార్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు కృపకి మేమందరూ పాత్రలు కావాలని ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచమంతా చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. ఆ కళ్యాణంలో భాగస్వాములు అవడం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దివ్యాశీసులు మెండుగా పొందడమే. ఆ కోవలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఎంతో వైభవపేతంగా జరిగే భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి ఈ భక్తులు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. వీరు ఈ మహాక్రతువును ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తూ 13 పర్యాయాలు భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. ఒడ్లు ఒలుపు రాముని పిలుపుగా భావించిన ఈ భక్తులు ప్రత్యేకంగా వరి పంటను పండించి పంట చేతికి రాగానే 4 నెలల పాటు ఎంతో నియమనిష్టలతో వరి ధాన్యాన్ని గోటితో వలచి తలంబ్రాలకు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో 100 మంది భక్తులు 14వ పర్యాయం కోటి గోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకువచ్చి సమర్పించారు. పరమాత్మ స్వయంగా ఈ లోకానికి అందించిన మహత్తర ఉద్బోధ భగవద్గీత. మానవ జన్మ పొందిన ప్రతి జీవి భగవద్గీతను పఠించడం ద్వారా జ్ఞాన సముపార్జన పొందడమే కాకుండా జన్మ సార్థకత లభిస్తుంది. అటువంటి ఉత్తమ గ్రంథాలను, భగవత్ స్తోత్రాలను బాల్యం నుండే మనం పిల్లలకు అలవాటు చేస్తే వారి జీవితం బంగారుమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఈ లోకోక్తికి చక్కని ఉదాహరణ ఇప్పుడు మనం చూస్తున్న అద్వైత్ కౌశిక్ కాశీభట్ల. నంద్యాలకు చెందిన ఈ 9 ఏళ్ల బాలుడు బాల్యం నుండే దైవభక్తి వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. తెలిసి తెలియని వయసులోనే అమ్మా నాన్నలతో కలిసి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ చక్కని ఉచ్చారణతో భగవత్ స్తోత్రాలను వల్లెవేయడం ప్రారంభించాడు. బాలుడి ఉత్సాహాన్ని, ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అతనికి మన సంస్కృతి సంప్రదాయాలను గురించి వివరిస్తూనే మరోవైపు భగవద్గీత అలాగే ఇతర గ్రంథాలు, పలు శతక పద్యాలను నేర్పిస్తూ అతనిని ప్రోత్సహించారు. సహజంగానే చురుకుగా ఉండే అద్వైత్ అందరి పిల్లల్లా తన అల్లరిని కొనసాగిస్తూనే తనకు ఇష్టమైన పలు రంగాలలో ఆసక్తిని కనబరుస్తూ చక్కగా నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా చిన్న వయసులోనే అనర్గళంగా భగవద్గీత శ్లోకాలను చక్కటి ఉచ్చారణతో అక్షర దోషాలు, శబ్ద దోషాలు లేకుండా చెప్పడం అందరినీ ఆశ్చర్యచకితులం చేస్తోంది. తల్లి శ్రావణి, తండ్రి కాశీభట్ల సాయి స్వరూప్ సంరక్షణలో పలు రంగాలలో రాణిస్తున్న అద్వైత్ చిత్రలేఖనంలో ప్రతిభను కనపరుస్తున్నాడు. ముఖ్యంగా ప్రకృతిని పరిరక్షించాలనే పట్టుదలతో అతను పలు రకాల చిత్రాలను వర్ణశోభితంగా చిత్రించి ప్రముఖుల ప్రశంసలు పొందాడు. ఇంకా విభిన్నత కోసం చిన్న వయసులోనే ఫెన్సింగ్ క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఇటీవల 2024వ సంవత్సరం జూన్లో ఒడిశా రాష్ట్రంలో జరిగిన 10 సంవత్సరాలలోపు జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీలకు అర్హత సైతం సాధించి అందులో పాల్గొనడం జరిగింది. అలాగే పలు ప్రాంతాలలో జరిగిన భగవద్గీత కంఠస్థ శ్లోక పోటీలలో ప్రతిభను కనపరిచి పలు అవార్డులు, ప్రశంసలను పొందాడు. భావి భారత పౌరులైన చిన్నారులలో చిన్నతనం నుండి ఆధ్యాత్మికత, ధార్మిక రంగాల పట్ల మక్కువను పెంపొందించడం అభినందనీయం.
ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే అద్వైత్ కౌశిక్. నేను 3వ తరగతిలో చదువుతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢోద్యుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం నవ్య శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. భక్తుల కల్పతెరువుగా నీరాజనాలు అందుకుంటున్న ఒంటిమిట్ట రాముడికి నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలను టీటీడీ ఆగమోక్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల దేవుడిగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగే ఉత్సవ విశేషాలను మనము తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నెలవైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా వినుతికెక్కింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని కవులకు కాణాచిగా, పండితులకు ఆవాసంగా, భక్తులకు దివ్యధామంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి పనులను విస్తృతంగా చేపడుతూ భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. ఎంతో పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ కోదండరాముడికి 1356వ సంవత్సరం నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రారంభమవుతాయి. ఒంటిమిట్ట క్షేత్రంలో నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు శ్రీ కోదండరామస్వామి వారిని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొల్పి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్యోత్సవాలు ముగుస్తున్నాయి. అలాగే దర్శనంలోనూ భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ మార్పులు తీసుకువచ్చింది. ఒంటిమిట్ట క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల కోసం అర్చన టికెట్లు 10 రూపాయలు, అంతరాలయం టికెట్టు 50 రూపాయలు, ప్రతి శనివారం ఆర్జిత సేవగా నిర్వహించే అభిషేక టికెట్టు ఇద్దరికి 150 రూపాయలు, ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగే సీతారాముల కళ్యాణోత్సవం టికెట్టును ఇద్దరికి 1000 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే ప్రతి ఆదివారం మూలవర్లకు స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహిస్తున్నారు. ఒక్కో భక్తుడు 250 రూపాయలు చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. ఈ ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుండటంతో ఒంటిమిట్ట రాముడికి నిర్వహించే ఆర్జిత సేవ టికెట్లను భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్, ఆఫ్లైన్లలో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, గరుడ సేవలను వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం, తిరుచి సేవ, విజయదశమి భీష్మ ఏకాదశి రోజుల్లో తిరుచి సేవలను, ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, తిరుచి సేవలను నిర్వహిస్తున్నారు. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణాలతో శ్రీ కోదండరామస్వామి క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడుతుంది. ఇక వార్షికోత్సవాలుగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. 2015వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను కమనీయంగా, రమణీయంగా నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలను అందుకుంటోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తూ వేలాది మంది భక్తులు తిలకించేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు సైతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒంటిమిట్ట రాముడి కళ్యాణాన్ని కనులారా దర్శించుకుంటున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మరిన్ని ఆర్జిత సేవలను ప్రవేశపెట్టడానికి టీటీడీ ఉన్నతాధికారులు సంకల్పించారు.
శ్రీరామచంద్రుడు నడయాడిన ఒంటిమిట్ట క్షేత్రాన్ని ప్రతి భక్తుడు దర్శించి ఆ రామయ్య కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆకాంక్షిస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సీతాపతి శ్రీరామచంద్రమూర్తి సార్వభౌముని అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి ప్రయుక్త కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి విశేష తిరువాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా సార్వభౌముని అలంకరణ చేసి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై వేంచేపు చేశారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీరామచంద్రమూర్తి ఊరేగింపు ఉత్సవం విశేషంగా సాగింది. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ. వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపి సుందర శోభితంగా అలంకరించారు. ఆపై రథంపై ఉత్సవాలను వెంచేపు చేసి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. సకల సుగుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీనారాయణ స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి నిత్యారాధనలు జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో లక్ష్మీనారాయణుడి అలంకరణ చేసి మండపంలో కొలువు తీర్చి సీతారాముల అష్టోత్తరాలతో అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు.
కడప నగరం బెస్త వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత కార్తికేయునికి పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో చూడ చక్కగా అలంకరణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, సుబ్రహ్మణ్య స్వామి హోమం, రౌద్ర సహిత నవగ్రహ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవాలయంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వసంతోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతారాములను వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి ఆ కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతలు సమర్పించారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం కొటిపిలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జాతరను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ చౌడేశ్వరి దేవికి ఆరాధనలు జరిపి వర్ణశోభిత పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో శ్రీ చౌడేశ్వరీదేవి రథోత్సవం రమణీయంగా జరిగింది. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వసంతోత్సవాలలో భాగంగా హంసవాహన సేవను కమనీయంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అభిషేక ఆరాధన జరిపారు. ఆపై ఉపాలయాలలో కొలువు తీరిన శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ అనంత పద్మనాభ స్వామి వార్లకు పూజలు చేశారు. ఆ తరువాత దేవదేవుల ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి వేర్వేరు హంస వాహనాలపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 72,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,545 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.